వీడియో చూస్తూ ఉండండి, మా ఫస్ట్ డెస్టినేషన్ ఏంటో మీకు తెలుస్తుంది. మా ఫ్యామిలీతో కలిసి చాలా రోజుల తర్వాత చేసే లాంగెస్ట్ ట్రిప్ ఇది. అండ్ వీళ్ళకి ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కూడా. క్రౌడ్ అయితే తగ్గే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఇక్కడైతే చేంజింగ్ రూమ్స్ అస్సలు లేవు. అలా విఐపి దర్శనం తీసుకున్నాం. డైరెక్ట్గా మేము రోప్వే పై వచ్చేసాము మానసాదేవి దర్శనం చేసుకోవడానికి. మేమైతే ఎంత ఫాస్ట్గా అవుతుందని అనుకోలేదు దర్శనం. అలానే మేము కిందికి దిగిపోవడం 15 minutesలో అయిపోయింది. ఇంకా జస్ట్ రోప్వేకి 2700 అంటే 2700 రూపాయలు వేయడం జరిగింది. 22 మోసపోతాం. నా యూట్యూబ్ ఛానల్ వాండరమ్ 2.0కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హర హర మహాదేవ్, శంభో శంకర. నేనైతే ఈసారి ఫ్యామిలీతో ట్రిప్ వేద్దామని డిసైడ్ అయిపోయాను. పిన్ని వాళ్ళైతే ఊరి నుండి బెంగళూరు వచ్చేసారు. బెంగళూరు నుండి మేము వెళ్ళాల్సింది ఢిల్లీ బై ఫ్లైట్. అండ్ వీళ్ళకి ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఇంకెందుకు ఆలస్యం, మా ఫ్యామిలీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఏమైంది పిన్ని? ట్రై చేయి, మళ్ళీ ఎలా వచ్చిందో ట్రై చేయి. అది ట్యాప్లో వాటర్ ఎలా చేస్తుంది? కాదు, ఇక్కడ హ్యాండ్. అక్కడ సామాన్ ఉందో వదిలేసి వచ్చాం కదా, ఎలాగా? ఏం గుర్తొస్తుంది అది చూస్తే? ఆ లగేజ్ అంతా మేము అక్కడ వదిలేసాము. సరే ఏం కాదులే, రెస్ట్ రూమ్కి వెళ్ళిరా అంటే పిన్నికేమో మన్మధుడు సినిమా గుర్తొస్తుందంట. ఉన్నాయా? ఉన్నాయి, అందరూ వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళట్లేదు. ఎలా మరి? ఎవరిని ఫస్ట్ ఎక్కిన వాళ్ళు అందరూ సీట్లు తీసేసుకుంటాం. క్లాస్ నెక్కి చూడు, కుదుపులన్నీ మన బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ వెళ్ళి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసాం. సో క్యాబ్లో మేము వెళ్ళే ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి, మా వీడియో చూస్తూ ఉండండి, మా ఫస్ట్ డెస్టినేషన్ ఏంటో మీకు తెలుస్తుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎలా అనిపించింది పిన్ని? సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి చూసి వెళ్ళండి. ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా పిన్నిది బెంగళూరు, ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. చాలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా చెల్లికి కూడా చాలా బాగా నచ్చింది. మొత్తం చిలువురి గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నారు. చిలువురి రమ్య, చిలువురి కవిత, చిలువురి చేతు. చాలా ఉన్నాయి. బెంగళూరు నుంచి ఢిల్లీ మీకు 2.5 గంటల నుంచి 3 గంటల వరకు పడుతుంది. అలానే ఒక్కొక్కరికి సుమారుగా 6,000 అవ్వచ్చు. మేము ఢిల్లీ వచ్చేసరికి 12:30 అయింది. తెలిసిన వాళ్ళ ద్వారా నేను ముందే క్యాబ్ బుక్ చేసుకోవడం వల్ల డ్రైవర్ వచ్చి మమ్మల్ని ఎయిర్పోర్ట్ పార్కింగ్లోనే పికప్ చేసేసుకున్నారు. కాకపోతే సిఎన్జి గ్యాస్ కార్ అవ్వడం వల్ల లగేజ్కి చాలా ఇబ్బంది అయింది. ఢిల్లీ టు హరిద్వార్ కార్లో అయితే మీకు దగ్గర 5 గంటలు పడుతుంది. చాలా రోడ్స్ ఉండడం వల్ల మేమైతే ఢిల్లీ హరిద్వార్ హైవేపై వెళ్ళాము. బైక్ కూడా దగ్గర ఇంతే టైం పడుతుంది. ఇవి కాకుండా ట్రైన్ మరియు బస్ సర్వీసులు కూడా ఉన్నాయి. అవి టైం టు టైం ఉంటాయి. ఇలా ట్రావెల్ చేయడం వల్ల మీకు 6 గంటల పైనే పట్టొచ్చు. హారతి మా కార్ వరకు రావడం మంచి పాజిటివ్గా అనిపించింది. మేము హరిద్వార్ వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. అండ్ గంగా హారతి వచ్చి 6 గంటలకి అని చెప్పారు. ఇదిగో చూడండి ఈ జనాల్ని. అందరూ ఏ టైంకి లేస్తే గంగా స్నానం చేసి హారతి దర్శనానికి వచ్చి ఉంటారో చెప్పండి.
మామూలుగా గంగా హారతి సాయంత్రం చాలా బాగా జరుగుతుంది అని చెప్తారు. పొద్దున అయితే ఒక్క గంగా హారతి మాత్రమే ఉంటుంది. గంగా హారతి సమ్మర్లో అయితే పొద్దున్న 5 నుంచి 6:50 వరకు, అలానే సాయంత్రం 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. అదే వింటర్లో అయితే పొద్దున్న 6:30కి, అలానే సాయంత్రం 5 నుండి 5:30 వరకు ఉంటుంది. దగ్గరలో ఉన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము గంగా స్నానానికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. ఇక్కడ క్రౌడ్ అయితే తగ్గే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. మార్నింగ్ అరౌండ్ 5:30 నుంచి ఇక్కడే ఉన్నాం మేము. క్రౌడ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది. గంగా హారతి అయిపోయినా సరే, మేబీ ఇది కార్తీక మాసం అవ్వడం వల్ల ఇలా అయిందేమో అని మేము అనుకుంటున్నాం. కేశవాయ నమః, గోవిందాయ నమః, ఓం నారాయణ నమః, మాధవాయ నమః. ఇక్కడైతే చేంజింగ్ రూమ్స్ అస్సలు లేవు, అలానే అందరూ ఇక్కడే చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. సో అందుకని మార్నింగ్ నుంచి ఆలోచించి ఇప్పుడు ఎలా అయితే అలా అయింది అని చెప్పేసి గంగలో ములిగేసి అయితే వచ్చాను. ఇక్కడ చిన్న చేంజింగ్ రూమ్ దొరికింది, ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. గంగా స్నానం అవ్వగానే మానసాదేవి దర్శనం చేసుకోవాలనేదే మా ప్లాన్. హర్కి పౌరి ఘాట్ నుండి మానసాదేవి టెంపుల్ వచ్చేసి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోస్ కోసం 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి ఆటో 80 రూపాయలు ముగ్గురికి కలిసి. హర్కి పౌరి ఘాటే కాదు, మానసాదేవి టెంపుల్ కూడా ఫుల్ రష్గా ఉంది. ఇక్కడి నుండి పైనున్న గుడికి వెళ్ళడానికి 2 దారులున్నాయి. ఒకటి కాలినడకన,
ట్రెక్కింగ్ డిస్టెన్స్ వచ్చి 3 కిలోమీటర్లు ఉంటుంది. అలా కాదు అనుకుంటే కనుక కేబుల్ కార్ అలానే రోప్వే కూడా ఉంటుంది. రోప్వే కాస్ట్ వచ్చి 145 రూపాయలు ఒక్కొక్క మనిషికి. అలా కాకుండా ప్యాకేజ్ దర్శనంతో పాటు కావాలి అనుకుంటే 333 రూపాయల వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేసికల్గా ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. రోప్వేకి చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉంది, 3 to 4 hours. అందుకని మేము విఐపి దర్శనం తీసుకున్నాం ఈయన హెల్ప్ వల్ల. సో ఇప్పుడు మాకైతే 5 minutes కూడా పట్టలేదు, డైరెక్ట్గా మేము రోప్వేపై వచ్చేసాము మానసాదేవి దర్శనం చేసుకోవడానికి. మేము స్పెషల్ దర్శనం తీసుకున్నాం కాబట్టి అమ్మవారిని దగ్గర నుండి చూసే అవకాశం వచ్చింది, లేదంటే ఇలా క్యూలో వెళ్ళాల్సి ఉంటుంది. మానసాదేవి గుడి పక్కనే మీకు శివుని గుడి అలానే వైష్ణవీదేవి గుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. మేమైతే ఎంత ఫాస్ట్గా అవుతుందని అనుకోలేదు. వాళ్ళు నార్మల్గా చెప్తారు 30-40 minutes పడుతుందని అయితే అనుకున్నాము. కాకపోతే దర్శనం అలానే మేము కిందకి దిగిపోవడం 15 minutesలో అయిపోయింది. ఆయన మమ్మల్ని ఒక్క ప్లేస్లో కూడా నిల్చోనియలేదు, అలానే తీసుకొచ్చారు. 15 minutesలో దర్శనం అయితే అయిపోయింది. దట్టు అమ్మవారిని చాలా దగ్గర నుంచి చూస్తున్నాం. బేసికల్గా మాకు తను చేసింది చాలా బాగా నచ్చింది. అతను ఏమన్నాడంటే పైకి వెళ్ళేటప్పుడు మీరు కిందకు వచ్చిన తర్వాతే పే చేయండి అని చెప్పేసి 1400కి మాట్లాడుకున్నాము. సో ఆయన ఎప్పుడు కూడా ఇది సింగిల్ పర్సన్కి అని చెప్పలేదు. మేము ఏమనుకున్నామంటే యాక్చువల్లీ ఫ్యామిలీకి మొత్తం కలిపి 1400 చెప్పాలి. దాన్ని మేము బేరమాడుతూ ఉన్నాం. పైనుంచి కిందకు వచ్చిన తర్వాత ఈయన టోటల్గా జస్ట్ రోడ్వేకే 2700 అంటే 2700 రూపాయలు వేయడం జరిగింది. అది కాకుండా స్పెషల్ దర్శనం ఒక్కొక్కరికి 500 వేసి మొత్తం 4200 తీసుకోవడం. 1400 ముగ్గురికి అని చెప్పిన గైడ్ కిందికి వచ్చేసరికి 4200 బిల్ అయితే వేశారు. నేనేం చెప్తానంటే ఇక్కడ కనుక మీరు వస్తే పక్కా ఎంత మంది తీసుకున్నారు చాలా క్లారిటీగా డీటెయిల్స్ తెలుసుకుని అప్పుడే మీరు ట్రావెల్ చేయండి, లేదంటే మోసపోతారు. ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. మీరు చూడాలనుకుంటే క్లియర్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఎవరినైనా నమ్మండి, అంటే నమ్మండి. శివుడు ఎందుకు అటు తిరిగి ఉన్నాడు అనుకున్న స్టార్టింగ్ నుంచి, కానీ ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ చూడలేక ఆయన అటు తిరిగి ఉన్నాడు. చూడండి, హరిద్వార్లో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. మీరు కూడా త్వరలోనే హరిద్వార్ దర్శనం చేసుకుంటారు అని ఆశిస్తూ, ఎవరి చేతిలో మోసపోవద్దు అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.